సాల్వెంట్ లీక్ అవుతున్నప్పుడు ఆ రూమ్ అంతా స్ప్రెడ్ అవుతున్నప్పుడు లేకపోతే ఈ ఏసీ డక్ట్ వాటిలోకి అది వెళ్ళిపోతున్నప్పుడు నిజానికి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు గమనించలేకపోయారు. ఆ తర్వాత స్పార్క్ రాగానే టైం ఇవ్వకుండా బ్లాస్ట్ అయ్యింది. ఇమ్మీడియట్గా గోడలు కూడా ధ్వంసమయ్యేంత పెద్ద ప్రమాదం జరిగింది. అసలు ఫార్మా కంపెనీలో ఈ ప్రమాదం ఎలా జరిగిందో మీకు పాయింట్ టు పాయింట్ వివరించే ప్రయత్నం చేస్తాను. ఓకే, మొదట రియాక్టర్లో తయారైన మీథైల్ టర్ట్ బ్యూటైల్ ఈథర్ అనే ఒక మిశ్రమం సాల్వెంట్ స్టోరేజ్ ట్యాంకులోకి వెళ్ళే సమయంలో అది లీక్ అయింది. సో ట్యాంకులోకి వెళుతున్నప్పుడు అది లీక్ అయిన విషయాన్ని వీళ్ళు ఎవరు గమనించలేకపోయారు. సో ఈ రసాయనానికి మండే గుణం ఉంటుంది, ఆ విషయం వాళ్ళకి తెలుసు. కానీ లీక్ అయిన తర్వాత వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేయలేదు లీక్ అవుతుంది అని చెప్పేసి. ఆ లీక్ అయిన తర్వాత అది వాతావరణంలోని రసాయనాలతో కలిపి మీరు చూడొచ్చు ఇక్కడ ఒక ఆవిరి మేఘంలాగా వెళ్ళిపోయి మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. అదే వేపర్ క్లౌడ్ అంటే ఆ ఆవిరి మేఘంగా మారిపోయిన తర్వాత మరిన్ని రసాయనిక చర్యలకు లోనై ఒక స్పార్క్ ఎక్కడైనా క్రియేట్ అయితే లేకపోతే లోపల ఉండే టెంపరేచర్ కారణంగా కూడా సమ్టైమ్స్ అది బ్లాస్ట్ అయిపోతుంది. దీనికి తోడు ఈ వేపర్ క్లౌడ్ ఏసీ డక్ట్లో కూడా వెళ్ళడంతోటి అక్కడ కూడా పేలుడు సంభవించిందంట. సో దీంతో గోడలన్నీ బద్దలైపోయాయి. లోపల పనిచేస్తున్న కార్మికులు లేకపోతే వాట్ ఎవర్ ఎంప్లాయీస్ ఒక 30 నుంచి 50 మీటర్ల దూరం ఎగిరిపడ్డారంటే బ్లాస్ట్ అయిన తర్వాత. ఇమాజిన్ 50 మీటర్లు అంటే మామూలు విషయం కాదు, అంత దూరం ఎగిరిపడ్డారు. కొంతమంది కాళ్ళు చేతులు తెగిపడ్డాయంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో బ్లాస్ట్ జరిగిందో. ఫాల్ సీలింగ్ అంతా ఊడి కింద పడింది, గోడలు బద్దలైపోయినాయి, ఆ శిథిలాల కింద కార్మికులు చిక్కుకుపోయారు. క్లోజ్డ్ ఏరియా కావడంతో పేలుడు తీవ్రత ఇంకా ఎక్కువ ఉంది. అదే ఓపెన్ ఏరియా అయి ఉంటే కనుక ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదు, లేకపోతే ముందే గమనించి కూడా ఉండవచ్చు. సో కార్మికుల శరీర భాగాలు అంత దూరం ఎగిరిపడ్డాయంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. సో ఇక గ్యాస్ లీక్ అయినా సెన్సార్లు పనిచేయకపోవడం, సైరన్ మోగకపోవడం, కార్మికులు దాన్ని గమనించలేకపోవడం, దాంతో ఈ ప్రమాదాన్ని ఆపలేకపోయారు. దీంతో ఈ పెద్ద విషాదం చోటు చేసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు ఇదే విషయాన్ని కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ నిర్ధారించారు. ఆయన ఏమన్నారో కూడా మనం చూద్దాం. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, రూల్స్ చాలా స్ట్రిక్ట్గా చేస్తాము. ఎన్ని ప్రమాదాలు ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి ఆయన మొత్తం ఏకరువు పెట్టారు. ఏ సంవత్సరంలో ఎక్కడెక్కడ ఎన్ని జరిగాయి, పెద్ద ప్రమాదాలు ఇప్పుడిప్పుడు జరిగాయి, ఎల్జీ పాలిమర్స్ విషయంలో ఏం జరిగింది, ఇవాళ ఈ ఇష్యూలో ఏం జరిగింది, ఇవన్నీ కూడా ఆయన చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. సీఎం ఏమన్నారో ఒకసారి ప్లే చేయండి. ఫార్మా కంపెనీలు మీరు చూస్తే వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోషన్, దీంతో మొత్తం అక్కడుండే ముందుగానే ఇది ఇన్ఫ్లేమబుల్, అది సరిగా మేనేజ్ చేయకుండా కానీ కారణాలు ఏమైనా కావచ్చు, జస్టిఫికేషన్ ఉండొచ్చు, జస్టిఫికేషన్ లేకపోవచ్చు, కానీ ప్రాపర్ ఎస్ఓపి ఫాలో కాలేదనేది క్లారిటీ. ఎవరైనా సరే ప్రాపర్ ఎస్ఓపి ఫాలో అయితే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు.